వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడు ప్రాంతమునకు చెందిన మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి తనదైన శైలిలో రాజకీయపరమైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన వ్యాఖ్యానించిన తీరు, అనుభవంతో కూడిన రాజకీయ అంశాలపై అనుకూల, ప్రతికూల, సానుకూలతతో కొనసాగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షత స్థానం అందుకోబోతున్నట్లు వెలువడుతున్న కథనాలపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా ఆయన జీర్ణించుకోలేక చేస్తున్న వ్యాఖ్యలు. రండి కదలి రండి అంటూ రామరాజ్యంగా ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ నుండి కాపాడిన తీరు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన డాక్టర్ నందమూరి తారక రామారావుదైతే రాజన్న రాజ్యంతో ఏపీలో మరిన్ని పథకాలను గుమ్మరించి కాంగ్రెస్ పార్టీని కాపాడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా? జగనన్నను నో నో అన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? నేడు జగనన్న చెల్లి షర్మిలమ్మకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధ్యక్షురాలిగా ఉంచే విషయమై వస్తున్న కథనాలు ఎంతవరకు సమంజసమని దర్శి నియోజకవర్గ కురిచేడు మండలం కురిచేడు ప్రాంత మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి ఖండిస్తున్న వైనం. వెంటనే ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇచ్చినా విరమించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానని చెబుతున్నాను.